సినిమా కష్టాలు అంటూ సరదాగా నవ్వుకుంటాం. అవి సినిమాల్లో చూపించేవి కావు, సినీ జనాలు అనుభవించేవి. ఆశ చావనివ్వదు, అవసరం బతకనివ్వనివ్వదు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. పనుంటే అన్నం తింటూ, లేకుంటే కలల్ని కంటూ బతికేస్తారు. అలాంటి సినిమా జీవితానికి అద్దం పట్టే పాటను నేనింతే సినిమా కోసం రచయిత భాస్కర్ భట్ల రాశారు. కృష్ణానగర్ కథల్ని కళ్ళకు కట్టిన ఈ పాట వెనుక మాటల్ని మనము చూసేద్దామా? పని ఉంటే మస్తు, లేకుంటే పస్తు, ఎటు చూసినా కథలే, కడతేరని కలలే, ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూపులు. అది కూడా వస్తుందని నమ్మకం లేదు. మరో పని చేసుకోవచ్చుగా అంటే చెయ్యరు. వాళ్లకు సినిమా అంటే పిచ్చి. అవకాశం కోసం ఎన్నాళ్లైనా ఎదురుచూస్తారు. కృష్ణానగర్ జీవితాన్ని ఆవిష్కరించిన ఈ పాటను భాస్కర భట్ల రవికుమార్ రాయగా చక్రి స్వరాలు సమకూర్చి ఆలపించారు. ఎటు చూసిన కదలే మామ, కడతేరని కలలే మామ, పని ఉంటే మస్తుర మామ, లేదంటే పస్తులు మామ. కన్నీళ్లు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమే సంతోషమే సంతోషమే. ఈ దారిలో ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమే రా, ఇష్టమే రా. చలో చలో చైతన పరమామ, నాడు పెడో తేల్చేద్దాం మామ, అనుక్షణం ఒక సగులే మామ, అయినా సరే వదిలెల్లవు మామ, లెల్లవు మామ. పూరి జగన్నాథ్ ఈ పాటను అప్పగించాక ఎంత కష్టపడ్డా భాస్కర భట్లకు పెన్ను కదల్లేదు. తన వల్ల కాదని చెప్పేశారు కూడా. ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోండి, రేపు తెల్లారి మీరే రాయగలరు అన్నారట పూరి. అలా పొద్దున్నే కృష్ణానగరే మావా అంటూ మొదలెట్టేశారట. మొదటి చరణంలో సినిమాల్లోకి ఎలా వస్తారనే విషయాన్ని, రెండో చరణంలో పరిశ్రమలో జీవితాన్ని పదాల్లో అల్లారు రచయిత. చంపుతున్నది చంపుతున్నది ఉన్నవారిని ఉన్న ఊరిని ఉన్న పాటుగా వదిలేసొచ్చాం. పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ సినీ ఫీల్డ్లో దూకేశాం. మోసాలు చెయ్యం, నేరాలు చెయ్యం, ఘోరాలు చెయ్యం, మాకేంటి భయ్యం, ఏంటి భయ్యం. నిన్నున్నా లేకున్నా మాకేనాడు ప్రాబ్లం కాదే. పెట్టం లేటేస్తే మా కడుపు నిండిపోతే, కొండేలో వస్తారంటే అది చూసేంత బిజీ కాదే. ఏలో ఎన్నేలో కన్నీళ్ళ కష్టముంది. సరదాకే మీరంతా మా సినిమాలే చూస్తారండి, అయినా మేమంటే ఓ చిన్న చూపులండి అంటూ వచ్చిన ఈ పాట ముగింపు వెనక పెద్ద కథే ఉంది. సినిమా వాడన్న కారణం చేత ఓ సందర్భంలో భాస్కర భట్లకు ఇల్లు కూడా దొరకలేదట. ఆ విషయం గురించి ఆయన ఏమంటున్నారంటే, ఇందులో లాస్ట్ లైన్ ఉంటుంది, అదే కొసమేరపు. సరదాకి మీరంతా మా సినిమాలే చూస్తారండి, అయినా మేమంటే ఓ చిన్న చూపులండి. దీనికి ఒక కథ ఉంది ఈ పాట రాయడంలో, ఈ ఫేజ్కి పర్టికులర్గా. నేను జర్నలిస్ట్గా ఉంటూ నేను జర్నలిజం వదిలిపెట్టి రైటర్ అయ్యాక, సినిమా రైటర్ అయ్యాక, నేను ఒక చోట నుంచి ఇల్లు మారి ఇంకొక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. మార్చాల్సి వచ్చినప్పుడు మా అసిస్టెంట్లు వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న టూలెట్ బోర్డులన్నీ ఎతికి నెంబర్లు పట్టుకొచ్చారు. సో వాళ్ళందరికీ నేను ఫోన్ చేయడం మొదలు, ఇల్లు కావాలంటే ఇలాగా. ఏం చేస్తుంటారు సార్? రైటర్ అండి. ఏ రైటర్ అండి? సినిమా రైటర్. సారీ అండి, సినిమా వాళ్ళకి ఇవ్వం అని పెట్టేసేవాళ్ళు ఫోన్. సో సినిమా వాళ్ళ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ సినిమా, వాళ్ళ కారులో ప్లే చేసే పాటల సినిమా, వాళ్ళు వెళ్ళేది మల్టీప్లెక్స్లకి. అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మీడియా, కానీ సినిమా వాళ్ళకి అద్దెకి ఏమన్నారు అన్నది నాకు బాధ వేసి అప్పుడే ఈ పాట రాయాల్సి వచ్చింది. సో దాంట్లో ఆ లైన్ రాశాను. నాలాగా ఇబ్బంది పడిన ప్రతి అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ డైరెక్టరు, కో డైరెక్టరు, లేకపోతే జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఆ పాటతోటి, ఆ లైన్తో బాగా కనెక్ట్ అయ్యారు. సో అందుకని ఆ పాట నాకు చాలా బాగా ఇష్టమైన పాట ఇది. మొత్తానికి పాట పూర్తి చేసి నేనింతే సెట్కు వెళ్లి దర్శకుడు పూరికి చూపించారు. ఆయన వెంటనే యూనిట్ మొత్తాన్ని పిలిచి భాస్కర భట్ల మన సినిమా వాళ్ల గురించి పాట రాశాడు అని పాడించారట. పాట పూర్తవగానే అందరి కళ్లల్లో నీళ్లు ఒక్కొక్కరుగా వచ్చి కౌగిలించుకుంటున్నారు. ఆ ఆనందాల మధ్య రచయిత కళ్ళు తడిబారాయట.
ఈ పాట తనదని గర్వంగా చెప్పుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి అంటుంటారాయన. మాకే సొంతం వానలొచ్చినా వరదలొచ్చినా టైముకెప్పుడు